హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి ఒంటికి చలవ చేసే పెసలు బెల్లంతో చేసుకునే ఒక మంచి రెసిపీని చూపించబోతున్నాను. ఈ రెసిపీని చాలా ఈజీగా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలానో చూద్దాం. ఇలా బౌల్లోకి 1 కప్పు పెసలను తీసుకోవాలి. వీటిలోకి వాటర్ పోసి శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలి. ఇలా కడిగిన తర్వాత వీటిని పక్కన పెట్టుకుందాం. తర్వాత 1 కప్పు పెసలకి 1/2 కప్పు గోధుమ రవ్వను తీసుకోవాలి. ఇందులోకి వాటర్ పోసి శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకుందాం. తర్వాత స్టవ్ పై కుక్కర్ గిన్నె పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత కడిగి పెట్టుకున్న పెసలను వేసుకోవాలి. వీటిని 2-3 నిమిషాలు నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 కప్పు పెసలకి 4 కప్పుల వేడి వాటర్ని వేసి అంతా ఓసారి కలుపుకోవాలి. తర్వాత కుక్కర్ మూత పెట్టి ఈ పెసలను మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ పై వేరొక కడాయి పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. తర్వాత కడిగి పెట్టుకున్న గోధుమ రవ్వను వేసుకోవాలి. ఈ రవ్వను 2-3 నిమిషాలు నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వేడి వాటర్ని పోసుకోవాలి. ఈ రవ్వను మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. తర్వాత ఈ రవ్వ ఉడికేలోపు వేరొక బర్నర్పై గిన్నె పెట్టుకొని ఏ కప్పుతో అయితే పెసలను తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లాన్ని తీసుకోవాలి. మీరు ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే మరొక 1/2 కప్పు లేకుంటే 1/2 కప్పు వరకైనా బెల్లాన్ని తీసుకోండి. ఇప్పుడు 1.5 కప్పు వాటర్ని పోసుకోవాలి. ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. దీనికి పాకం పట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. ఇలా మొత్తం కరిగిన తర్వాత చూడండి, రవ్వ కూడా బాగా ఉడికింది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించుకున్న పెసలను వేసుకోవాలి. ఇలా అంతా కలుపుకోవాలి. తర్వాత దీనిని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత కరిగించుకున్న బెల్లాన్ని వేసుకోవాలి. ఇలా అంతా కలుపుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. దీనిని మూత పెట్టి 2-3 నిమిషాలు ఉడికించుకుందాం. తర్వాత ఇది ఉడికేలోపు వేరొక బర్నర్పై చిన్న ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇందులోకి కొన్ని జీడిపప్పులు, బాదం పప్పులు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి. ఈ కొబ్బరి పొడిని వేసుకోవడం వలన ఈ రెసిపీకి మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత దీన్ని ఇందులోకి వేసుకోవాలి. ఇలా అంతా కలుపుకొని 1 నిమిషం ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.